ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టిదేవా, మీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావలుండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవి? మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవరును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. యేసయ్య మనందరినీ ఎంతో ప్రేమిస్తున్నారని మనకు తెలుసు కదండి. ఒకవేళ మనం కూడా యేసయ్యని తిరిగి ప్రేమించగలిగితే మనకి యేసయ్య యొక్క హృదయం ఏంటో అర్థమవుతుంది కదండి. యేసయ్య ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఏ విధంగా మాట్లాడతారో మనకి ఈజీగా తెలిసిపోతుంది కదండి. ఆ విధంగా మనకి యేసయ్య యొక్క హృదయం అర్థమైనప్పుడు యేసయ్యలాగా ఎవరైనా మారువేషం వేసుకొని మన దగ్గరికి వస్తే మనం వారిని ఈజీగా గుర్తించగలుగుతాం కదండి. ఎందుకంటే వారు యేసయ్యలాగా వేషమైతే వేసుకోగలరు, కానీ యేసయ్య యొక్క హృదయము ఎవరికి ఉండదు కదండి. కాబట్టి మనకి యేసయ్య యొక్క హృదయం అర్థం కావాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి కదండి. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని యొక్క హృదయాన్ని మనము గ్రహించగలిగే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటివరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.